దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మీడియాలను రిమ్స్ ఒంగోలు ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినాయి. దాంట్లో గాంజాయి కోసం ఫైట్ చేశారని, అయితే కులాల ప్రాతిపదికన జరిగినాయని చెప్పేసి కొంత వార్తలు జరగడం జరిగింది. దాంతో క్లారిఫికేషన్ కోసం మనం ముందు రావాల్సి వచ్చింది. ఇది మెడికల్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, అట్లాగే ఈ వాళ్ళ మధ్య నిన్న సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఒక ఈఎన్టీ డిపార్ట్మెంట్ లెక్చర్ జరిగింది. ఆ క్లాస్లో ఉండగా స్టూడెంట్స్ అట్లాగే సెమినార్ స్టూడెంట్స్ అక్కడ సెమినార్ చెప్పాల్సి వచ్చింది. దాని గురించి కామెంట్ ఓవర్కోడ్ చూసుకొని క్లాస్ రూమ్లో 2 గ్రూపులుగా గొడవపడ్డారు, కొట్టుకున్నారు. సో దాన్ని కొంతమంది స్టూడెంట్స్ వీడియో తీశారు. సో దాని మీద 2 గ్రూపుల స్టూడెంట్స్ ప్లస్ అమ్మాయిలు కలిసి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వైస్ ప్రిన్సిపాల్కి వెంకటరమణ గారికి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండగానే ఒక గ్రూప్ వాళ్ళు బయటకు పోయి అక్కడ మెడికల్ స్టోర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతో ఇప్పుడు రాండి తెలుసుకుందాం అన్నట్టు అక్కడ కీస్ తీసుకొని పోయినట్టు అక్కడ సంఘమిత్ర దగ్గర చిన్న షాపు అక్కడ పోయింటే 2 గ్రూప్ పోయి వాళ్ళు గొడవ పడ్డారు. అక్కడ ఇరు వర్గాలకు దెబ్బలు తగినట్టుగా మనకి సమాచారం వచ్చింది. దీంట్లో 2 గ్రూపుల మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలి కళ్ళ కంటే ఇక్కడ అనవసరంగా బాధ్యత లేకుండా మెడికల్ స్టూడెంట్స్ చిన్న చిన్న విషయాలకి, ముఖ్యంగా ఒక మెస్తో స్టార్ట్ అయింది గొడవ. ఆ మెస్లో మేము ఆధిపత్య పోరు, ఎగోయిజం దాంట్లో జోక్యంతో గొడవ స్టార్ట్ అయ్యి వాళ్ళ మీద కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది హాస్టల్ నుంచి. అట్లాగే లాస్ట్ ఇయర్లో కూడా ఒక వ్యక్తికి కొంతమంది స్టూడెంట్స్ గుండు కొట్టించడం, అప్పుడు కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే గుండు కొట్టించిన కేసులో ఇప్పుడు 2 గ్రూపులు విడిపోయిన వాళ్ళు కంబైన్గా ఉన్నారు, ఇప్పుడు విడిపోయారు. దీంట్లో ఈ ఏ గ్రూప్ గ్రూప్ చూస్తే ఎస్సీలు ఉన్నారు, నాన్ ఎస్సీలు, ఎస్టీలు కూడా ఉన్నారు. 2 వర్గాలుగా డివైడ్ అయిపోతున్నారు. దాని మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. అట్లాగే గాంజాయి దాని ఇంతవరకు మనకు అయితే అక్కడ స్టూడెంట్స్ నుంచి ఎలాంటి పట్టుకోవట్లేదు. ఏదైనా డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం. అయితే చక్కర్లు కొడతామంటే చెప్పేసాం. మా అప్పీల్ టు స్టూడెంట్స్ అండ్ ది పేరెంట్స్, ఇక్కడ బాధ్యత కలిగిన పోస్టులో మీరు చదవడానికి వచ్చారు. చిన్న చిన్న మెస్లో ఎవరు నడపాలి, కాంట్రాక్ట్ నడపాలా, 4th ఇయర్లోనేమో మేము కాంట్రాక్ట్ కావాలంటారు, 3rd ఇయర్లో మేము నడపాలంటారు. మళ్ళీ వీళ్ళు గొడవలు. కాబట్టి మేము కూడా ప్రిన్సిపాల్గా పిలిపించి దాన్ని సార్ట్అవుట్ చేసి మెస్ అనే ప్రాబ్లం లేకుండా చేయలేదు. ఎందుకంటే అలిగేషన్ అంటే కొంతమంది తాగి మెస్కి వస్తున్నారని, అక్కడ ఫుడ్ విషయంలో గొడవ పడుతున్నారని, అక్కడ కాంట్రాక్ట్ గారు అలిగేషన్ పెట్టినారు, దాని మీద గొడవలు అయినాయి. సరే వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తున్నారు. సో మేమైతే నిన్న క్లాస్ రూమ్లో జరిగిన గొడవలకి, అట్లాగే సంఘమిత్రలో జరిగిన గొడవలకి, అట్లాగే ఇక్కడ మెడికల్ స్టోర్ దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. విల్ టేక్ వెరీ ఫర్మ్ యాక్షన్. దయచేసి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకు చెప్పండి. ఇక్కడ ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు వచ్చారు, పంపించారు, కానీ ఇక్కడ ఇట్లా చిన్న చిన్న విషయాలకి గొడవ చేస్తున్నారు. అట్లా మీరు మందించండి. చట్టం తరపున తెలియజేస్తారు. థ్యాంక్ యూ.